ఓజస్ గంభీర ఓజీ అనే సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో, ఏ రేంజ్లో దాని వైబు, దాని కంటెంటు, అసలు ఆ ఆరా ఎలా ఉందో మనం ఇప్పటివరకు చూసాం. అలాంటి సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయాలు చేసుకుంటూ చేసినటువంటి సినిమా. పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరోకి, ఆయన ఆరాకి, ఆయన ఫ్యాన్ బేస్కి పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా ఇప్పటివరకు పడలేదురా అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓజీ సినిమా ఆకలితో ఉన్నటువంటి ప్రతి అభిమాని ఆకలి తీర్చిందని చెప్పాలి. సుజిత్ ఒక డైరెక్టర్గా కన్నా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్యాన్గా ఎలా చూడాలనుకున్నాడో, ఎలా చూపించాలనుకున్నాడో అదంతా కూడా ఆ సినిమాలో మనకి చూపించారు. ఎలివేషన్ సీన్స్తోనే సినిమా అంతా నింపేసినా కూడా అసలు పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో తెలుగు సినిమాకి కాదు, ఇండియన్ సినిమాకి పరిచయం చేశారని చెప్పాలి. అలాంటి ఆ డైరెక్టర్ నుంచి పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది, సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్గా దీనికి పార్ట్ 2 చేద్దామని చెప్పి ఆయన కూడా సక్సెస్ మీట్లో కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు దీనికి సంబంధించే టైటిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓజస్ గంభీర ర్యాంపింగ్ బిగిన్స్ అని చెప్పి, అంటే గతంలో ఓజీ దే కాల్ హిమ్ ఓజీ అని చెప్పి టైటిల్ రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైపు కూడా మనం చూసాం. ఇప్పుడు దీనికి సంబంధించి పార్ట్ 2 గురించి ఓజస్ గంభీర ర్యాంపింగ్ బిగిన్స్ అని చెప్పి దీన్ని కూడా రిజిస్టర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. టీజీ విశ్వప్రసాద్ గారు, అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ సినిమాని పార్ట్ 2ని రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చర్చలు జరిపారట. అలాగే సుజిత్ కూడా నానితో తీయబోయేటువంటి సినిమా కొంచెం పోస్ట్ పోన్ అవడంతో దీని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఆయన స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి. అయితే దీని మీదే ఈ సంవత్సరంలోనే షూటింగ్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కే రిలీజ్ చేసేటువంటి సన్నాహాల్లో ఉన్నారట. అంతేకాదు ఓజీకి మించి ఈ సినిమాని సుజిత్ ప్లాన్ చేసాడట. దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారిని అసలు ఏ రేంజ్లో చూపించారో, థియేటర్లో తగలబడిపోతాయిరా బాబు ఈ సీన్ థియేటర్లో పడితే అని మనం చూసాము. దానికి తగ్గట్టుగా రికార్డులు కూడా అలాగే వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2లో దానికి మించి ఎలివేషన్స్తో పాటు ఒక రేంజ్ కంటెంట్, ఒక వైల్డ్ ఎలివేషన్ సీన్స్ అయితే దాంట్లో ఉండబోతున్నాయట. అంతేకాదు చాలా ట్విస్టుల మీద ట్విస్టులు గతంలో కూడా మాట్లాడుకున్నాం. వీన్ సుజిత్ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. సుభాష్ చంద్రబోస్తో జపాన్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పీరియడ్లో కలిసినటువంటి సన్నివేశాలు, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధం ఏంటి, జపాన్లోనే ఎందుకు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పార్ట్ 2లో జపాన్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. జపాన్లోనే ఎక్కువ సినిమా షూటింగ్ చేయటం, అలాగే జపాన్కి సంబంధించినటువంటి కల్చర్ని దీంట్లో ఫస్ట్ పార్ట్లో కూడా చూపించారు. సెకండ్ పార్ట్లో కూడా అలాంటివే ఉంటాయని కూడా చెప్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు హై రేంజ్ యాక్షన్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఒక రేంజ్లో పెట్టడానికి ఇప్పటికే సుజిత్ గారు ప్లాన్ చేసుకున్నారట. టీజీ విశ్వప్రసాద్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరికీ, పవన్ కళ్యాణ్ గారికి విశ్వప్రసాద్ గారికి ఉన్నటువంటి బాండింగ్ వేరేలా ఉంటుంది. సో ఆయన ఈసారి ఒక ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారితో గతంలో తీసినా కూడా ఈ సినిమా చాలా హై రేంజ్లో బడ్జెట్ పెట్టడానికి కూడా ఆయన ముందుకొచ్చారట. జపాన్ వెళ్ళి షూటింగ్ చేయడానికి అక్కడ ఎన్ని రోజులు పట్టినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా ఉండటానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా ఫ్యాన్స్ కూడా సిద్ధంగా ఉండాలి. ఓజస్ గంభీర మళ్ళీ పార్ట్ 2లో రాబోతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయంట సినిమాకి సంబంధించి ఒక్కొక్కటి. అంతేకాకుండా సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు కొన్ని షార్ట్స్ను కూడా ఈ లోపే షూటింగ్ స్టార్ట్ చేసి, లేదంటే ఆ తర్వాత కొన్ని లుక్స్ని కావచ్చు అవి కూడా రిలీజ్ చేసేటువంటి ప్లాన్ కూడా సుజిత్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా మెగా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేటువంటి ఆ ఓజీ పార్ట్ 2 కోసం మనం వెయిట్ చేయాల్సిందే.